ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుతున్న కీలక పరిణామాలు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అన్నది చాలామందికి మెడకు చుట్టుకుంది, ఆల్రెడీ చుట్టుకునే ఉంది. కానీ ఇంకా కొత్త వాళ్ళు ఎవరెవరు వస్తున్నారన్నది సరే, వేరే వేరే పేర్లు వినిపిస్తే అది వేరే అంశం. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, పెద్దిరెడ్డి ఉన్నారంటారు, లేకపోతే ఇంకొకరు ఉన్నారంటారు, వాళ్ళందరూ వస్తారంటున్నారు. కానీ వీటిలన్నిటికంటే ముఖ్యమైన పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉంటాయి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మనం చూసాం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. బగ్గుమనిపోయింది రాష్ట్రం ఒక్కసారిగా. దాని ఎఫెక్టు కనిపించింది మొన్న ఎన్నికల్లో. కానీ ఆయన పరిస్థితి వేరు. స్కిల్ స్కాము ఇది అది పెద్ద నిరూపణ అయ్యేది కాదు, ప్రజలతో అంత పూర్తిగా ఇంటరాక్ట్ అయ్యేది కాదు, అందులో వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయిన అంశాలు ఏం కాదు. కానీ లిక్కర్ అన్నది కొన్ని కోట్ల మందికి చేరింది. ఈ స్కాము చాలామంది చనిపోయారు, చాలామందికి ఎఫెక్ట్ అయ్యింది అని ఇది చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. వైసీపీ అధినేత జగన్ అరెస్ట్పై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. లిక్కర్ స్కామ్లో ఛార్జ్ షీట్లో పలుమార్లు జగన్ పేరు. త్వరలో జగన్ అరెస్టు చేస్తారని ఇండికేషన్స్ ఇస్తుందా? ఇప్పటికే సీనియర్ నేతలు జైల్లోనే. వైసీపీ బిగ్ బాస్ అరెస్టుపై జోరుగా ఊహాగానాలు. జగన్ అరెస్ట్ అయితే నెక్స్ట్ ఏంటనే దానిపై ప్రధానంగా చర్చలు. పీఏసీ మీటింగ్లో కీలక నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని, పార్టీ భవిష్యత్తు ప్రణాళికలపై ఆయన చర్చించారని కూడా వస్తున్న వార్తలు. జగన్ అరెస్ట్ అయితే పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై సీరియస్గా డిస్కషన్ కూడా అయిందట. ఓవైపు అరెస్టులు, ఇంకోవైపు అధినేత టూర్లపై రచ్చ, ఇంకోవైపు లిక్కర్ మరకలు. లేటెస్ట్గా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు, ఆ తర్వాత లిక్కర్ కేసులో పెద్ద టార్గెట్ అంటూ లింకులు ఉన్నాయి చాలామందికి. ఇలా అరెస్ట్ అవుతారు పెద్ద తలకాయలంటూ లీక్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ లీడర్లు, కార్యకర్తలు కాస్త సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి, మనం తట్టుకోగలం ఆ కూటమిని అని చెప్పి వాళ్ళు కాస్త బిక్కుమంటున్నారట. పల్నాడు, చిత్తూరులో అధినేత పర్యటనలో జోష్. మిథున్ రెడ్డి అరెస్టుతో నేతల్లో ఉత్సాహం నీరుగారిపోయిందట. అధినేత టూర్లు కొనసాగించినంతకాలం కార్యకర్తలు, నేతలు యాక్టివ్గా ఉన్నారు. జగన్ బెంగళూరుకు వెళ్ళిపోగానే లీడర్లు సైలెంట్ అయిపోతున్నారు. లిక్కర్ స్కామ్లో ఛార్జ్ షీట్లో జగన్ పేరు. జగన్ను అరెస్టు చేస్తారని లీక్స్, చక్కర్లు. కీలక సమావేశానికి రెడీ అయిన జగన్. వైసీపీ ముఖ్య నేతలతో పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా ఆయన మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశం వైపే అందరి చూపు ఆ రోజు ఉంది. చూపే కాదండి, ఈయన ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏం చెప్తాను. ఆ తర్వాత గవర్నర్ని కలిసి చాలాసేపు ఈయన ముచ్చటించడం, ఇవన్నీ కూడా ఏవో ఇండికేషన్స్ ఇస్తున్నాయని. లిక్కర్ కేసు వ్యవహారంపై ఫిర్యాదు ఆయన చేశారని, ఇటీవల పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మీటింగుల్లో కూడా చాలా అంశాలు ఆయన మాట్లాడాడని. గతంలో కూడా చాలామంది సీనియర్లు ఉండేవారు, వాళ్ళ సలహాలు ఇచ్చేవారు, సూచనలు ఇచ్చేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సలహాలు, సూచనలు ఏ రకంగా ఉంటాయన్నా చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు వారి ప్లేస్లో ఎవరైతే ఇంతకుముందు సీనియర్లు ఉన్నారో వాళ్ళ ప్లేస్లో కొత్త వారిని కూడా పెట్టాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రతి జిల్లా నుంచి కనీసం 2 అవకాశం ఇవ్వాలని, పీఏసీ అంటే పార్టీలో అతి ముఖ్యమైన లీడర్ల టీముగా మారాలి అని చెప్పి ఆయన యోచించారట. ఇటీవల పీఏసీ ఫస్ట్ మీటింగ్ నిర్వహించిన వైసీపీలో చాలా కీలకమైన అంశాలని అందులో ప్రస్తావించారు. ఇప్పుడు మరో సమావేశానికి కూడా రెడీ అయిపోయారు. ఈసారి సమావేశం ఎజెండా కాస్త సీరియస్గానే ఉంటుంది. మొన్న జరిగిన సమావేశం ఏదైతే ఉందో మొదటి దాంట్లో కొన్ని కీలకమైన తీసుకున్నారు, రెండోసారి కూడా చాలా అంశాలు అందులో ప్రస్తావించారండి. ఇక కూటమి వైసీపీని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. ఆ పార్టీ కీలక నేతలంతా కేసులు, జైల్లో, కోర్టుల చుట్టే తిరుగుతున్నారు. లేటెస్ట్గా లిక్కర్ స్కామ్ కూడా చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్లో జగన్ మీద కేసులు పెడతారనే టాక్ కూడా చాలా ఎక్కువ ఉంది. అరెస్ట్ దాకా వ్యవహారం వెళ్ళొచ్చని ప్రచారం. అందుకే పీఏసీ సమావేశంలో కీలక ఎజెండాగా ఇదే తీసుకుంటే మన చాలా కీలకమైన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు. ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, భవిష్యత్తు ప్రణాళిక ఏంటనే దానిపైనే పీఏసీ మీటింగ్లో ఎక్కువ డిస్కషన్ అయిందని. వైసీపీ ఉద్యమ పంతా మీద కూడా చర్చించారట. ఒకవేళ ఇదైతే ఏ రకంగా ఉద్యమాలు చేయాలి, ఏ రకంగా జనాల్లోకి వెళ్ళాలి, ఎలా ఉండాలని. ఈ సమావేశంలో పార్టీ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారని టాకు. పీఏసీ వైసీపీలో మరింత కీలకం కాబోతున్నట్లు స్పష్టమవుతుంది. ఇక జగన్ జైలుకి వెళ్తే పరిస్థితి వస్తే, ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి కానీ వస్తే వైసీపీని నడిపించే బాధ్యత పీఏసీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏ ఒక్కరి మీద డిపెండ్ కానవసరం లేదు, ఏ ఒక్కరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించిన అవసరం లేదు. అందరూ కలిసి పనిచేసేలా పీఏసీ సిద్ధం చేశారట. వైసీపీ నిరసనలు, ఆందోళనలు అన్నీ రానున్న రోజుల్లో
పిఎస్సీయే చూసుకుంటుందట. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పిఎస్సీలో ఎవరైతే ముఖ్యమైన సభ్యులు ఉన్నారో వాళ్ళ టీముగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇందులో వేరే వాళ్ళకి పగ్గాలు ఇచ్చే అవకాశం లేదు. ఇప్పటికే పాదయాత్ర చేస్తానని జగన్ ప్రకటించారు. జగన్ అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతున్న వేళ పాదయాత్ర షెడ్యూల్ కాస్త ముందుకు తీసుకొచ్చే ఆలోచన. ముందుగా జిల్లాల పర్యటన పెట్టుకుని నిత్యం ప్రజల్లో మధ్యలో ఉండేలా ప్రిపేర్. త్వరలోనే ఓ భారీ బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నారట. ఆ సభలో సవరబేరి సభ అని నేమ్ కూడా ఫిక్స్ చేశారట. ఈ అంశాలపై బెంగళూరు వేదికగా సుదీర్ఘ మంతనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సరికొత్త ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నారనే ప్రచారం కూడా ఉంది. కూటమిలో అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేతలను ఆకర్షించడం ఒక ప్లాన్. కాంగ్రెస్ నుంచి చేరికలను ప్రోత్సహించబోతున్నారట. వీటన్నిటిపై పీఏసీలో డిస్కస్ చేసి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారనే ప్రచారం. వైసీపీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటో, జగన్ వ్యూహం ఏంటో 1-2 రోజుల్లో వచ్చే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా వైసీపీని కుదిపేస్తున్న ఈ లిక్కర్ స్కామ్లో కొత్తగా ఛార్జ్ షీట్లో పలు చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చింది. అయితే రీసెంట్గా భారతీ గారి పేరు కూడా వినిపించడంతో వైసీపీలో టెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారినే కాదు, భారతీ గారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారని. అందుకే జగన్ కలవరపాటుకు గురవుతున్నట్లుగా కూడా స్పష్టమవుతుంది. పరిస్థితి చేయి దాటకముందే జగన్ అలర్ట్ అవుతున్నారా? జనాల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసి జనాలతో మమ్మేకం అవ్వడానికి చూస్తున్నారా? తన అరెస్ట్ కంటే భారతీరెడ్డి పేరు తెరపైకి వచ్చిందన్న భయం వెంటాడుతుందా? ఛార్జ్ షీట్లో కొన్ని చోట్ల భారతీరెడ్డి పేరు వినిపించిందని టాక్. ఈ కేసులో భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్టు. భారతీ సిమెంట్స్ చైర్మన్గా భారతీరెడ్డి గారు. భారతీరెడ్డి ఆర్థిక కార్యకలాపాలపై పర్యవేక్షిస్తున్న గోవిందప్ప. మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు చేస్తారనే అనుమానాలు. ఈ కేసులో భారతీరెడ్డి పాత్రను బయట పెడతారని టాక్. మరోవైపు జగన్ భయపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. మద్యం కుంభకోణంలో 3,500 కోట్లు కొల్లగొట్టినట్టు తేల్చిన సిట్టు. దాదాపు 18,000 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు గుర్తింపు. ఈ కేసులో 45 మంది వరకు నిందితులు ఉన్నట్లుగా విచారణ. ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు. నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదేనని జోరుగా ప్రచారం. భారతీరెడ్డి పేరును కేసులో కూడా చేరుస్తారని టాకు. ఈ కేసులో మూలాలను శోధించి మరికొన్ని సెక్షన్లు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. భారతీ సిమెంట్ సంబంధించి మద్యం కుంభకోణం ద్వారా లావాదేవీలు జరిగాయని సిట్ దర్యాప్తులో తేలినట్టు సమాచారం అందుతుంది. ఇటీవల భారతీ సిమెంట్స్ కార్యాలయాన్ని కూడా తనిఖీలు చేశారు. గోవిందప్పను ముందు పెట్టి మద్యం స్కామ్లో భారీ అవినీతికి పాల్పడినట్లు సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో జగన్ భయాందోళనలు రేపుతున్నాయా? తన అరెస్టును అడ్డుకోవడం ఒకవైపు, మరోవైపు భార్య భారతీరెడ్డి పేరు చేర్చకుండా మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు రచిస్తున్నారు. ఇలా ఏకవ్యూహంతో జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. రాజకీయ కార్యకలాపాలను పక్కన పెట్టి న్యాయ నిపుణులతో చర్చలు, కేసుల నుంచి బయటపడేందుకు గవర్నర్ నజీర్ను ఆయన కలిసినట్లుగా కూడా సమాచారం ఉంది. ఎందుకంటే భారతీరెడ్డి గారితో ఆయన వెళ్ళాడు. లిక్కర్ కేసు విచారణ, అరెస్టులపై చర్చ జరిగినట్లు కూడా బయటకు వచ్చిన వార్తలు. గవర్నర్కు పలు కీలకమైన డాక్యుమెంట్లు జగన్మోహన్ రెడ్డి గారు అందజేసినట్లుగా తెలుస్తుంది. అరెస్టు చేస్తారని ఇండికేషన్స్ ఇవ్వడంతోనే జగన్కు కలవరం స్టార్ట్ అయిందని, త్వరలో ఢిల్లీ వెళ్లేందుకు ఆయన రెడీ అవుతున్నట్లు కూడా సమాచారం. బీజేపీ పెద్దలతో సమావేశమై కేసుల నుంచి రిలీఫ్ పొందుతారనే టాక్. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అన్నది విస్తృతంగా వైరల్ అవుతున్న నేపథ్యం. అంతేకాకుండా భారతీ గారిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారనగానే వైసీపీ నేతల్లో పూర్తి టెన్షన్, భయాందోళనలు నెలకొన్నాయి.